మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 6 పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా 4 పార్టీలకు ఇవి చావో రేవో లాంటివి. మరో 2 పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శివసేన ఎన్సీపీలో చీలిక తర్వాత జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆ 4 పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. మహాయుతి కూటమి, మహావికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడం ఫలితాలపై ఉత్కంఠ రేపుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఎస్పీ పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఉండగా, విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన, ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఉన్నాయి. ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం, సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ప్రచారం చేయగల బలం అధికార మహాయుతి కూటమికి బలంగా ఉండగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోవడం, మరాఠాలు, దళితులు, గిరిజనులు, రైతుల్లో ఆగ్రహం అధికార పక్షానికి బలహీనతలుగా ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అయిన భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. బలమైన నాయకులు ఉండటం కూడా ఆ పార్టీకి అనుకూలాంశం. దేవేంద్ర ఫడ్నవీస్ కు ఉన్న పాపులారిటీ కూడా కలిసొస్తోంది. అయితే ఓట్ల పోలరైజేషన్లో ఆ పార్టీ వెనకబడిందనే చెప్పాలి. నగరీకరణ పెరుగుతుండటం బీజేపీకి అనుకూలతగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా 148 చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన మహాయుతి కూటమిలో మరో ప్రధాన పార్టీ. శివసేనలో చీలిక తర్వాత ఎక్కువ మంది నేతలు ఏక్నాథ్ సిందేతోనే ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలను మహిళలు, వృద్ధులకు ఇచ్చినట్లు సీఎం ఏక్నాథ్ సిందే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. శివసేన గుర్తు అయిన విల్లు అంబులు ఏక్నాథ్ సిందేతోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. లోక్సభ ఎన్నికల్లో కూడా ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 82 స్థానాల్లో శివసేన పోటీ చేస్తోంది. మహాయుతిలో మరో పార్టీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ. పశ్చిమ మహారాష్ట్రలో ఇప్పటికీ ఈ పార్టీకి పట్టు ఉంది. ఎన్సీపీలో చీలిక తర్వాత 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపే నిలిచారు. ఆర్థిక మంత్రిగా మహిళా సంక్షేమానికి పథకాలు తెచ్చినట్లు అజిత్ పవార్ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 1 స్థానంలోనే గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాల్లో ఎన్సీపీ పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాలిచ్చిన జోష్తో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ కృతనిశ్చయంతో ఉంది. శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చడంతో ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్లపై ఉన్న సానుభూతి మహావికాస్ అఘాడీకి కలిసొస్తోంది. మరాఠాలు, దళితులు, గిరిజనులు, ఓబీసీలు, ముస్లింలలో మహాయుతిపై ఉన్న ఆగ్రహం తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని మహావికాస్ అఘాడీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 31 చోట్ల మహావికాస్ అఘాడీ గెలుపొందింది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత అతి విశ్వాసం, కాంగ్రెస్లో వర్గపోరు, శివసేన, కాంగ్రెస్ మధ్య ఘర్షణ కూటమికి ప్రతికూలంగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల మధ్య కుమ్ములాట, ఎక్కువ మంది టికెట్ ఆశించడంతో రెబల్స్ బెడద, చిన్న పార్టీల ప్రభావం వంటి అంశాలు మహావికాస్ అఘాడీ ఎదుర్కోవాల్సి ఉంది. విపక్ష కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 102 చోట్ల పోటీ చేస్తోంది. సంప్రదాయ ఓటర్లైన ముస్లింలు, దళితులు, గిరిజనుల మద్దతు ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. లోక్సభ ఎన్నికల ఫలితాలు, రైతుల మద్దతు హస్తం పార్టీలో కొత్త జోష్ను నింపాయి. మహావికాస్ అఘాడీలో మరో కీలక పార్టీ శివసేన యూబీటీ. 93 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. శివసేనలో చీలిక తర్వాత సానుభూతి తమకు కలిసొస్తుందని ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారు. చావో రేవో అనే స్థితిలో శివసేన యూబీటీ గట్టిగా పోరాడుతోంది. ముస్లింలు, కాంగ్రెస్ ఓట్లు బదిలీ అయి ఎక్కువ స్థానాల్లో తాము గెలుపొందుతామని ఉద్దవ్ ఠాక్రే ఆశిస్తున్నారు.
మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీకి కూడా ఈ ఎన్నికలు చావో రేవో లాంటివే. మరాఠా ఓటర్ల ఏకీకరణ, గ్రామీణ ఓటర్లలో పట్టు శరద్ పవార్కు కలిసి రానుంది. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల ఎన్సీపీ ఎస్పీ గెలుపొందింది. తద్వారా అజిత్ పవార్ పార్టీని చీల్చినప్పటికీ ఎన్సీపీ సంప్రదాయ ఓటర్లు తమతోనే ఉన్నారని శరద్ పవార్ చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే రీతిలో సత్తా చాటాలని కోరుకుంటున్నారు.